ఇంటోడు ఏలు పెడితే పరాయోడు కాలు పెడతాడని ఉత్తగానే అన్నరా? ఈ నాగబాబు సార్ అసొంటోళ్ళని చూసే అని ఉంటారు. గాలి కోయే కంపను పంచకి తలగబెట్టుకున్నట్ల మొదలుంటాడు నాగబాబు సార్ అన్న పేరు ఉత్తగానే రాలేదు. గిచ్చి కయం పెట్టుకునే శాతలతోటే వచ్చిందని అంటున్నారు ఆయన కథ చూసినోళ్ళు. క్షవరమైతే గాని ఇవరం తెలియదు అంటారు కదా. అగో నాగబాబు సార్కు గదే కథ చేశారు అల్లర్జున్ అన్న ఫ్యాన్స్. ఇక మొన్నుండి ఏమన్నాడు, మందికి సపోర్ట్ ఇచ్చేటోడు మనోడైనా పరాయోడే, మనకు సపోర్ట్ ఇచ్చే పరాయోడైనా మనోడే అని మరుగున పెట్టి ట్వీట్ వేసిండు కదా. ఇక అల్లర్విన్ సారు రామ్ చరణ్ అన్న ఓట్ల ప్రసారం ఆకర్నాడు పిఠాపురం పోయి పవనాలకు మద్దతు ఇచ్చారు. అదే రోజు బన్నీ అన్నేమో వాళ్ళ దోస్తు శిల్పరవికి మద్దతు ఇచ్చేందుకు నంద్యాల పోయిండు. అదే నాగబాబు గాలినట్టున్నది. ఆ కడుపు మంటతోటే బన్నీ అన్న మీద మరుగున పెట్టి మనోడు కాదు అని ట్వీట్ వేసిండని బన్నన్న ఫ్యాన్స్ అంతా బగ్గుమన్నారు. ట్విట్టర్ లో స్నేక్ బాబు పెడితే పెళ్లి కోరుడు లేకుంటే సాగు కోరుడు మంచి పద్ధతి కాదు, ఇప్పటికైతే ఆ తిక్క మాటలు బంద్ చేయి అని మస్తు వేసుకున్నారు. ఇక కామెంట్ల మూతలు మోగించి ఏకి పడేసిర్రు. సీన్ కట్ చేస్తే ట్విట్టర్ లో అకౌంట్ షట్టర్ క్లోజ్ చేసుకుని పోయిండు నాగబాబు సారు. బన్నీ ఫ్యాన్స్ దెబ్బకే ట్విట్టర్ దుకాణం బంద్ చేసిండని అనుకుంటారు అంతా. అయినా నాగబాబు సార్కు జర ఆవేశం ఎక్కువనే. ఏదైనా ఉంటే మంచి మందిలో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలని అంటారు. బన్నీ అట్లా పోయిన పరిస్థితి ఏముందో ఓసారి ఫోన్ చేసి అడిగితే అయిపోయే. ఎన్నటికైనా కూడుండేది, ఎదురు పడితే మొఖాలు చూసుకునేది మీరే. దూరపోలు కూడా ఏం కాదు, దగ్గర లేనాయే. గా ఇంత దానికే గావరం అయిపోయి ఇట్లా గడబిడ చేసుకునేగా సారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అని ఏండ్ల కిందటనే క్లారిటీ వచ్చింది గాని ప్రభాస్ పెళ్ళెప్పుడు ఎవరిని లగ్గం చేసుకుంటాడు అనేది ఇంకా కూడా క్లారిటీ రాలేదు. మీదికెళ్ళి అగో ఆమెతోని పెళ్లి, ఇగో ఈమెతోని పూలు పండ్లు అనుకుంటా సోషల్ మీడియాలో 2-3 నెలలకో గాలి గాసిప్ ముచ్చట్లు. కానీ ఇవాళ ప్రభాసే స్వయంగా ఆయన ఇన్స్టాలో పెట్టిన ఓ స్టోరీ చేయంగా డార్లింగ్ పెళ్లి పక్కాయిగా అనుకుంటా ఫ్యాన్స్ వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటారు. అప్పుడే యంగ్ రెబల్ స్టార్ పెళ్ళంట. ఉత్తప్పుడే తీరొక్క తిండి ప్లేట్ల పట్టనని ఐటమ్లతోని బంతి భోజనాలు అంటేనే భయపడే తట్టు చేస్తాడు ప్రభాసు. మరి ఇక పెళ్లికి ఎన్ని తీర్ల వంటకాలు పెడతాడో, ఏడేడికెళ్ళి చెప్పులను పట్టుకొస్తాడో అవుగాని మనోడు ఇంట్రావర్ట్ కాబట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ అని బయట దేశం పోయి బాగా దగ్గరోళ్ళనే పిలిచి ఆలనడమనే పెళ్లి చేసుకుంటాడా, లేకుంటే ప్యాన్ ఇండియా ఫ్యాన్స్ నారాజ్ చేయొద్దని డై హార్డ్ డార్లింగ్స్ కూడా పిలిచి మా ఇస్మత్ అంతా మా పెద్ద సెట్ చేసుకుంటాడా? ఇవన్నీ సరే గాని ఇంతకి మా బాహుబలికి భార్య కాబోతున్న అసలు దేవసేన ఎవరు? సినిమా హీరోయినా బయటోళ్ళు ఎవరన్నా? ఇగో ఇట్లా తీరొక్క అనుమానాలతోని ఆలోచనలు పడ్డారు అమరేంద్ర బాహుబలి అభిమానులు. ఇదంతా సరే గానీ అసలు ప్రభాస్ పిల్లని ఎవరు చెప్పిరారంటే ఎవరు చెప్పలే. ప్రభాస్ పెట్టిన ఓ ఇన్స్టా పోస్ట్ చేయంగా వైరల్ అవుతున్న ముచ్చట్లు ఇవన్నీ. మరి ఇంతకు అసలు ఎండితెర ఆది పురుషుడు ఏం రాసుకొచ్చిండు అని అంటే, డార్లింగ్స్ ఫైనల్ గా స్పెషల్ మనిషి ఒకరు లైఫ్ లోకి వస్తున్నారు, వెయిట్ చేయర్రి అని స్టోరీ పెట్టిండు. ఏ కథం ఎవరి స్టోరీ వాళ్ళు రాసుకుంటుంటా మాల్ మసాలా దట్టించి సోషల్ మీడియాలో తిప్పుతున్నది. ఇక మరి నిజంగానే పెళ్లి గురించా లేక కొత్త సినిమా కల్కి ప్రమోషనా, అది కూడా కాకుంటే ఏదన్నా యాడ్ గురించా అని ఆ స్టోరీ పెట్టిన ప్రభాస్ కి తప్ప ఇవ్వలేదు తెలియదు. కానీ అది పక్కా పెళ్లి గురించి అని మస్తుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి దీని మీద ప్రభాసే ఏదో ఒకటి అఫీషియల్ గా చెప్పేదానికి అందరికి క్లారిటీ వచ్చేటట్లేదు పోరి.